మహతి గారు, ఎం మహతి. హలో మహతి గారు, నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఫ్రమ్ ఎక్కడి నుంచి, మీ పొజిషన్ ఏంటి? సార్ నేను సార్ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే, కర్నూలు నుంచి. మీరు హౌస్ వైఫ్? సార్ నేను ఫర్ ఎవరికి రాకముందు సార్ నేను వచ్చేసి ఓకే, నేను ఫర్ ఎవరికి రాకముందు సార్ నేను టీచర్ గా వర్క్ చేసేదాన్ని. సో నాది ఎంఎస్సి పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది. నాకు శాలరీ వచ్చేసి 8,000 ఇస్తా ఉంది సార్. నేను చాలా పిల్లల్ని పెట్టి నేను చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను స్టాప్ చేసుకున్నా సార్. నేను ముఖ్యంగా ఒక మేడం ద్వారా నాకు ఏదన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండింటే బాగుండు అనుకున్న టైంలో ఒక మేడం ద్వారా నేను జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయిన తర్వాత నేను ఈ ఆపర్చునిటీ గురించి చాలా అంటే భయపడినాను. మా హస్బెండ్ని అడిగితే నీకేం చదువుకున్నావు, తెలివి లేదా, ఈ ఆపర్చునిటీ అన్ని ఫేక్ ఉంటాయి, అన్ని మోసపోతావు నువ్వు, అసలు వదిలే లైట్ తీసుకో అని సీరియస్ అయ్యి వెళ్ళిపోయారు సార్ బ్యాంకుకు. సార్ మా హస్బెండ్ వచ్చేసి ఎస్బీఐలో మేనేజరు. సో నీకేం తెలీదా ఆన్లైన్ గురించి, అన్ని చెప్పాలా, ఇంట్లో ఉండి అన్ని ఫర్ మంత్ వచ్చేసి నీకు హెల్త్ కు ఇవ్వడానికే సరిపోతుంటది, మళ్ళీ ఇట్లా కూడా నష్టం చేస్తుంటావు నువ్వు అని చాలా అంటే ఆడ్చారు. నేను అయినా కానీ ఆపర్చునిటీ నాకు ఎందుకో సార్ నాకు ఒక సైడ్ అయితే అది జెన్యూన్ అని కంపెనీ అనిపించింది. నేను చాలా చోట్ల చూశాను కానీ ఇలాంటి కంపెనీ నాకు ఎందుకో ఈ మీటింగ్స్ అన్ని రాజేసారివి అన్ని వినేసరికి 11 రీజన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వినేసరికి నాకు జెన్యూన్ కంపెనీ అనిపించింది. నేను ధైర్యం చేసి మా ఫాదర్కి ఒకసారి కాల్ చేస్తే మా ఫాదరు సరే మీరు చేసుకుంటా అంటున్నావు కదమ్మా, నేను సాయం చేస్తాలే, మీ భర్త ఏమన్నాడు కదా అని అంటే నేను మేనేజ్ చేసుకుంటాలే అని చెప్పేసి మా ఫాదర్ని అడిగి మనీ అడ్జస్ట్మెంట్ చేసుకొని నేను 2cc కంప్లీట్ చేశాను సార్. ఇక్కడ 2cc కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ముఖ్యంగా సార్ ఈ కంపెనీలో ప్రోడక్ట్స్ నా హెల్త్ అనేది చాలా అసలు వర్ణనాతీతం సార్. నాకు డస్ట్ అలర్జీ, మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆ తుమ్ములు, పిల్లలు కూడా పిలిచినప్పుడు చాలా చికాకు పడేదాన్ని, కళ్ళులో నీళ్లు కారడము, ఎప్పుడు ప్రతి దానికి తుమ్ములు, నాన్ స్టాప్ గా తుమ్ములు, అంటే ప్రతిదీ అంటే సీరియస్ గా తీసుకునేదాన్ని. నా మెంటల్ కండిషన్ అలా ఉండిందనమాట, ఇబ్బందిగా పడేదాన్ని. ఎప్పుడు అంటే ముక్కులో నీళ్లు కారడము, కళ్ళులో నీళ్లు కారడము, డస్ట్ అలర్జీ పరంగా నాకు అట్లా 2008లో నాకు వచ్చేసి ఇక్కడ ఆపరేషన్ అయింది సార్ ఈఎన్టీ డాక్టర్ దగ్గర. తర్వాత అప్పటి నుంచి ఇంత దాకా కూడా నేను టాబ్లెట్స్ యూజ్ చేసేదాన్ని సార్. నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లం ఎక్కువ అయిపోయి నేను అట్లా కంటిన్యూస్ గా యూజ్ చేసినా కూడా మళ్ళీ నాకు మొన్న రీసెంట్ గానే సార్ 2023లో వచ్చేసి నాకు మళ్ళీ సెకండ్ టైం ఒక పెద్ద ఆపరేషనే అయింది సార్ ముక్కుకి. అయిన తర్వాత సెకండ్ టైం అయినప్పుడు వచ్చేసి నాకు ముక్కుకుండే అదే ఇది స్మెల్ అనేది పోయింది సార్. సెకండ్ టైం చేసినప్పుడు అంటే నాకు గుడ్ స్మెల్, బ్యాడ్ స్మెల్ అనేది లేదు. నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు స్మెల్ అనేది లేదు అంటే ఏంటి మేడం మీ ప్రాబ్లమ్ అని మళ్ళీ ఒకసారి చెక్ చేసి టాబ్లెట్స్ హెవీగా రాసిచ్చారు. నేను అప్పటి నుంచి టాబ్లెట్స్ ఒక ట్రిప్కి వచ్చేసి నేను 4 నుంచి 5 టాబ్లెట్స్ వేసుకునేదాన్ని సార్. అలా టాబ్లెట్స్ వల్ల నా హెల్త్ కండిషన్ ఇంకా నేను ఇబ్బంది పడేదాన్ని. అంటే బ్యాక్ పెయిన్ అలా వస్తా ఉంది సార్. ఆ టాబ్లెట్స్ ట్రిప్కి నేను 4 నుంచి 5 టాబ్లెట్స్ అన్నప్పుడు అట్లా 3 ట్రిప్లకు కలిసి నాకు 15 టాబ్లెట్స్ వస్తాయి సార్, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్. ఇన్ని టాబ్లెట్స్ వేసుకుని నా హెల్త్ కండిషన్, మళ్ళీ దానికి తోడు ఒకటి స్ప్రే బాటిల్ ముక్కుకి వాష్ చేసుకోవడానికి ఒకటి, ఇలా ముక్కులో డ్రాప్స్, అట్లా ఇన్ని వేసుకునేదాన్ని సార్. అయినా కానీ వేసుకున్న రోజు యూజ్ ఉంటుంది సార్. ఒకవేళ ఇన్ కేసు టాబ్లెట్స్ అయిపోతే మాత్రం మరుసటి రోజు స్మెల్ ఉండదు సార్. ఏంటి నాకు అని చెప్పేసి చాలా ఏడ్చేదాన్ని నేను మా హస్బెండ్కి చెప్పి. మంత్ అయితేనే 7,000 నుంచి నాకు 8,000 దాకా అవుతుంది సార్ ఖర్చు. డాక్టర్ దగ్గరికి నంద్యాలకు వెళ్ళాలా, వెళ్ళి నేను అక్కడ చెకప్ చేయించుకోవాలా. అతను కాస్ట్లీ మందులు రాసిస్తారు సార్. అతను రాసిచ్చే టాబ్లెట్స్ మరి ఎక్కడ దొరకవు. ఆయన రాసిచ్చే టాబ్లెట్స్ ఆయన మెడికల్ పక్కన స్టోర్ లోనే దొరుకుతాయి సార్. అంటే అలాంటి మోడల్లో దొరుకుతాయి కానీ ఆయన రాసిచ్చే టాబ్లెట్స్ సేమ్ దొరకవు సార్. సో నేను ఆ టాబ్లెట్స్ యూజ్ చేసేదాన్ని.
నాకు ఈ లైఫ్ లాంగ్ ఈ టాబ్లెట్స్ నాకు తప్పవా అని చెప్పేసి నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఆ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కూడా నేను అంటే లావు అయిపోయింది సార్ నా మొహము అంతా. నేను డాక్టర్‌గా ఇంకొక మా ఆడపడుచు డాక్టర్ ఉంది సార్. ఆమెకు ఇన్ని టాబ్లెట్స్ రాసిస్తున్నారు వదిన అని నేను చెప్తే, మా ఆడపడుచు వచ్చేసి కొన్ని అదే దాంట్లో స్టిరాయిడ్ టాబ్లెట్స్ అనేటివి ఉన్నాయంట సార్. మత్తుగా నిద్రపోయేదాన్ని. ఈ టాబ్లెట్స్ అయితే నువ్వు క్యాన్సల్ చెయ్యి అని చెప్పారు. తర్వాత నేను ఆ టాబ్లెట్స్ అప్పటినుంచి బంద్ చేసినాను. దేవుని దయ వల్ల నాకు ఈ ఆపర్చునిటీ టచ్ అయినప్పుడు నేను దీంట్లో మంచి యాక్టివేటర్ బాబా ఫక్రుద్దీన్ సార్‌ది డెమో విన్నాను సార్ నేను. ఆ యాక్టివేటర్ అనేది వేసుకోవడం వల్ల అసలు నాకు చిన్న చిన్నగా ఇది ముక్కులో వచ్చేసి స్మెల్ అనేది తీసుకున్నా సార్. నాకు చాలా ఎక్సలెంట్ అందులో. స్మెల్ అనేది నేను టాబ్లెట్స్ వేసుకున్న రోజు వస్తది. టాబ్లెట్స్ వేసుకోని రోజు ఆటోమేటిక్‌గా ఎప్పుడన్నా అయిపోయి ఇన్‌కేస్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని పొజిషన్‌లో ఉన్నప్పుడు ఆ రోజు వేసుకోలేకపోతే ఆ రోజు నాకు స్మెల్ రాదు సార్. ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి నేను చాలా బాధపడేదాన్ని. ఈ యాక్టివేటర్ నిజంగా నేను హెల్త్ కోసమే దీంట్లో జాయిన్ అయినట్టు నాకు మంచి హెల్త్ అయితే తీసుకున్నాను సార్ నేను. యాక్టివేటర్ వేసుకోవడం వల్ల ఆ టాబ్లెట్స్ యూజ్ చేయడం లేదు సార్. అందుకు నేను ఈ కంపెనీకి ఎప్పుడూ రుణపడి ఉంటా సార్ నేను. ఎక్సలెంట్‌గా అయితే యాక్టివేటరు, సి+ అలోవెరా జెల్లు నేను ఇవన్నీ తీసుకొని మంచి హెల్త్ తీసుకున్నా సార్ నేను. అందుకు మా హస్బెండ్ నుండి మళ్ళీ నీకు నెక్స్ట్ మంత్ 7,000 ఇయ్యాలి కదా డాక్టర్ దగ్గరికి అని అనేవారు. వద్దులెండి నేను వెళ్ళను. నాకు మంచి ప్రొడక్ట్స్ దొరికాయి. అంటే మళ్ళీ చూడు ఒకసారి ఇట్లాంటివి తీసుకొని మళ్ళీ ఆయన ఈఎన్‌టీ డాక్టర్ గదా! అని అంటే నేను అయినా గాని మళ్ళీ ఈ ప్రొడక్ట్స్ వాడుతూ నేను డాక్టర్ దగ్గరికి ఒకసారి నెక్స్ట్ మంత్ వెళ్ళాను సార్. వెళ్తే మీరేమన్నా టాబ్లెట్స్ అంటే సార్ నేను ఈ టాబ్లెట్స్ ఇన్ని రాసిచ్చారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా 7,000 నుంచి 8,000 దాకా అయ్యే టాబ్లెట్స్ రాసిచ్చారు. నేనైతే తీసుకోకుండా వచ్చాను సార్. తీసుకోకుండా వచ్చి నేను ముఖ్యంగా ఈ ప్రొడక్ట్స్ యాక్టివేటరు వేసుకొని నాకు మంచి హెల్త్ తీసుకున్నాను సార్. నేను డాక్టర్ దగ్గరికి కూడా చెప్పాను. "ఏం మేడం మీరు పోయిన మంత్ రాలేదు" అని మళ్ళీ ఇంకోసారి అడిగారు. ఇంకా "లేదు సార్ నాకు నాకు తగ్గింది సార్ నాకు ప్రాబ్లము" అని చెప్పాను. నేను ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నానని చెప్పలేదు డాక్టర్‌కు. సార్ నాకైతే ప్రాబ్లమ్ అయితే తగ్గింది. నేను ఇక నుంచి రాను అని చెప్పేసాను. డాక్టరు "అదేంటి మేడం మీది పెద్ద ఆపరేషను 2024లో జరిగిన మీది పెద్ద ఆపరేషను. మీరు కేర్ తీసుకోకపోతే బయట చల్లగాలికి వెళ్ళడము, మాస్క్ ఏసుకొని వెళ్ళాలి" ఇలాంటి జాగ్రత్తలు చెప్పారు. సో, అవి కేరింగ్ తీసుకుంటూ నేను ఈ ప్రొడక్ట్స్ తీసుకొని అయితే మంచి హెల్త్ అయితే తీసుకున్నాను సార్. నాకు పర్ మంత్ వచ్చేసి 7,000-8,000 దాకా మనీ అయితే నా హెల్త్‌కు తగ్గించుకున్నాను సార్ నేను. యాక్టివేటరు, సి+ ఇలా ఇవి RG+ ఇవన్నీ నేను తీసుకొని వాడుతున్నాను సార్ ప్రెజెంటు. నౌ మీరు పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్ మేడం. సార్? మీరు పర్ఫెక్ట్‌గా మీ 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 యొక్క స్మెల్‌ని మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్ అయ్యారా? అవును సార్. నాకు స్మెల్ అనేది అందులో నాకు అదే గ్రేట్‌ఫుల్‌గా సార్ నేను ఈ కంపెనీ నిజంగా నా కోసమే ఇంతకు ముందే నేను ఇన్ని రోజులు అంటే సార్ 2008లో అయినప్పటి నుంచి అయితే బాగుంది. ఓన్లీ అంటే డస్ట్ అలర్జీ, తుమ్ములు అలా ఉండేది. సో, నాకు 2023లో అయినప్పుడు మాత్రం స్మెల్ అనేది పోయింది సార్. దానికో నాకు చాలా ఇబ్బంది పడేదాన్ని. మా పిల్లలు కూడా ఇంట్లో ఏదన్నా అంటే బిర్యానీ అలా చేసినప్పుడు అమ్మో! గుడ్ స్మెల్ నెయ్యి కాంచినప్పుడు అలా అమ్మ ఎంత బాగుంది స్మెల్లు. నీకు రాదు గదా! అని ఒక్కోసారి కామెంట్ చేసేవారు సార్. సరేలే అని జెప్పేసి బాగుందా అని మా పిల్లల్ని ఒక్కొక్కసారి నేను అడిగేదాన్ని. అంటే ఇంట్లో పప్పు తాలింపేసినా అలా నాకు గుడ్ స్మెల్ గాని, బ్యాడ్ స్మెల్ గాని అది తెలియకుంటుండే సార్. ఊరికే ఏదో ఇంకా వంటలు వండినాను. టేస్ట్ చూసేదాన్ని గానీ స్మెల్ రాదు సార్ నాకు. ఏదున్నా గూడా ఏది లేకపోయినా స్మెల్ రాక నేను ఎంత ఇబ్బంది పడుతున్నానని చాలా బాధపడేదాన్ని. చాలా మంది పక్కన వెళ్ళేటప్పుడు కూడా ఏదో అంటే ముక్కు మూసుకోవడము, బ్యాడ్ స్మెల్ వచ్చినా అలా చేస్తా ఉంటారనమాట. నాకు అలాంటిది ఏం రాకుండా ఎళ్ళింది సార్. దేవుని దయ వల్ల నాకు ఈ ఆపర్చునిటీ నా కోసమే ఎదురైనట్టుంది సార్. నేను ఈ కంపెనీలో ఎప్పుడు ఉండి రుణపడి ఉంటాను సార్. ఈ కంపెనీలో ఇంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్
ప్రొవైడ్ చేస్తున్నందుకు రెక్స్మోన్ సార్ గారికి, ఈ ప్రొడక్ట్స్ యొక్క నాలెడ్జ్‌ని ఇస్తున్న మా మేనేజర్ సార్‌లందరికీ, ముఖ్యంగా మీకు బాబా బక్రుద్దీన్ సార్‌కి చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ గోల్ మేడం? ఓకే. మీరు హెల్త్ పరంగా చాలా ఫిట్ అయ్యారు. ఫరెవర్‌కి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ ఆపర్చునిటీని పరిచయం అయ్యి మీరు హెల్త్ పరంగా చాలా బాగా రికవర్ అయ్యారని చెప్పేసి. ఎందుకంటే హెల్త్ ఉంటే రిమైనింగ్ అన్నీ ఉంటాయి. హెల్త్ లేకపోతే ఏముండవు అనేది బయట చాలా మంది కేవలం నోటి మాట ద్వారా వాళ్ళు అనుకునేది. యాక్చువల్‌గా ప్రాబ్లమ్ వచ్చి రికవర్ అయిన తర్వాత తెలుస్తది హెల్త్ వాల్యూ ఏంటనేది. నాకు తెలిసినంత వరకు చాలా వరకు. నేను చాలా మందిని చూస్తా ఉంటాను హాస్పిటల్‌కి వెళ్ళి ఐసీయూలో అక్కడ ఇక్కడ. అసలు దేవుడు ఏంటి వీళ్ళకి ఇలా పెట్టాడు పాపం. చిన్న వయసులో వీళ్ళకి ఈ డయాలిసిస్ ఏంటి? చిన్న చిన్న పిల్లలకి ఈ ఆస్తమా ఏంటి? చిన్న చిన్న పిల్లలకి షుగర్ ఏంటి? వీళ్ళ లైఫ్ ఏంటి రేపొద్దున? అసలు వీళ్ళ ఫ్యూచర్ చాలా దారుణంగా తయారైపోతుంది అనే అలాంటి ఆలోచనలు నేను కూడా చాలా సార్లు చూశాను. పర్సనల్‌గా ఫేస్ అయిన తర్వాత అది చాలా దారుణంగా అనిపిస్తది. అక్కడి నుంచి ప్రతి మంత్ డ్యూటీ లాగా నాకు 3, 4 కంతా మా హస్బెండ్ శాలరీ వచ్చిన తర్వాత మనీ ఇవ్వాలా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. టాబ్లెట్స్ కరెక్ట్ మంత్కి రాసి ఇచ్చేటివి నాకు 7,000 to 8,000 లోపు అవుతాయి సార్ నాకు టాబ్లెట్స్. సో ఇన్ని టాబ్లెట్స్ యూజ్ చేసి నేను బాడీ కూడా అంటే విపరీతంగా అంటే దవడలు కానీ మొహము అవి వేసుకున్నా కూడా నిద్ర వచ్చేస్తుంది సార్ నాకు బాగా. ఇట్లా చాలా నీరసం అయిపోయేదాన్ని అనమాట. మొహం కూడా లావుగా, మనిషి బాడీ అంతా లావుగా అయిపోయింటి సార్ నేను. సో నేను ఈ ఆపర్చునిటీ నేను ఎప్పుడైతే టేకప్ చేశానో అప్పటి నుంచి మంచి హెల్త్ తీసుకున్నాను. నా బాడీ కూడా వెయిట్ లాస్ అయ్యాను సార్ నేను. గ్రేట్. వెరీ గుడ్ మేడం. నెక్స్ట్ మీ యొక్క ఇన్‌కమ్ ఫరెవర్ లివింగ్ కంపెనీ ఏంటి? మీ ఇన్‌కమ్ గోల్స్ ఏంటి? హెల్త్ పరంగా ఓకే. అచీవ్ అయిపోయారు. మంచిగా హెల్త్ తీసుకున్నారు. సో మీ ఇన్‌కమ్ గోల్స్ ఏంటి? ఆల్రెడీ ఏదైనా అచీవ్ అయ్యారా? సో మాకు చెప్తారా? అండ్ నెక్స్ట్ నేనైతే 4 మంత్స్ అయింది సార్ జాయిన్ అయ్యి. సో నేను ఇట్లే హెల్త్ పరంగా నేను ఒక 1.5 మంత్ నేనైతే వీటి గురించి ఫోకస్ చేయలేదు సార్. సో నేను ఇప్పుడు గట్టిగా ప్రయత్నిస్తాను సార్. నెక్స్ట్ మంత్ నేను సూపర్వైజర్ పొజిషన్‌కు అచీవ్ అవ్వాలని నా గోల్ సార్. ఓకే. గ్రేట్ మేడం. థ్యాంక్ యూ మేడం మహతి గారు. రియల్లీ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఫరెవర్ లివింగ్ కంపెనీలో డ్రైవ్ స్టార్ట్ అవ్వడానికి మనల్ని పుష్ చేసే పాయింటే చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. దట్ ఈస్ ప్రొడక్ట్ రిజల్ట్. అది నేను చాలా సార్లు నేను గమనించాను. ఫరెవర్ లివింగ్ కంపెనీలో ఒక సెకండ్. ఫరెవర్ లివింగ్ కంపెనీలో చాలా మంది ఎందుకు స్ట్రాంగ్ అవుతారు? ఎందుకు వాళ్ళు చాలా రిచ్ అవుతారు? ఎందుకు వాళ్ళు ఫరెవర్ లివింగ్ కంపెనీలో వాళ్ళ గోల్స్ అన్నిటిని అచీవ్ చేయడానికి వాళ్ళు చాలా ఫాస్ట్‌గా వెళ్తుంటారని నేను ఒకసారి బ్యాక్ ఎండ్‌లో చెక్ చేస్తే మీకులాగా ఒక పేపర్ యాడ్ ద్వారానో లేదా ఎవరో పరిచయం చేశారనో యూట్యూబ్‌లో కనిపించిందనో మేము వచ్చామండి. కానీ మాకున్న సమస్యలు క్లియర్ అవుతాయని హెల్త్ ప్రాబ్లమ్స్ మేము ఊహించలేదు. ఇవి క్లియర్ అయిన తర్వాత మాకు అనిపించింది ఇక్కడ ఒక మంచి లైఫ్ ఉంది. మంచి కెరియర్ ఉంది. మా పిల్లల్ని మేము రేపొద్దున సేఫ్‌గా ఇలాంటి వాతావరణంలో ఇప్పుడున్న పొల్యూషన్‌లో, ఇప్పుడున్న ఈ కెరియర్‌లలో, ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఎటు వెళ్ళినా కూడా సెక్యూరిటీ లేని హెల్త్ పరంగా, ఇన్‌కమ్ పరంగా ఒక లైఫ్‌లో పదేవర ఆపర్చునిటీలో మేము ఎంటర్ అయిన తర్వాత మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పరంగా మేము రికవర్ అయిన తర్వాత మాకు అనిపించింది. యెస్ మేము కూడా ఇన్‌కమ్ పరంగా కూడా చాలా ఫిట్ అవ్వగలము. మాకు ఇలా ఈ ఆపర్చునిటీ చాలా బాగా నచ్చింది. కంపెనీ ఎథిక్స్ నచ్చాయి. కంపెనీలో జర్నీ మాకు బాగా నచ్చింది. ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాం అని ఆ ఎక్స్‌పీరియన్స్‌తో చాలా మంది చాలా రకాల గోల్స్‌ని అచీవ్ అవుతున్నారు ఫరెవర్‌లో. సో మీరు కూడా అలాంటి గోల్స్ పెట్టుకోండి మేడం. మీ హస్బెండ్ గారు స్టార్టింగ్‌లో అన్నారు కదా! నీకెందుకు ఇవన్నీ? ఆన్‌లైన్ ఫేకు ఇదంతా వేస్టు. ఆయన ఒకరోజు అంటాడు, రియల్లీ నేను బ్యాంక్ అనే స్టేజ్ మీకు తీసుకురావాలన్నమాట. నేను బ్యాంక్ జాబ్ మానేసి నీతో పాటు పని చేస్తాను అనే ఒక స్టేజ్‌కి మీరు రాగలగాలి. అంటే నేను మానేయాలని నేను కోరుకోవట్లేదు. ఆయన ప్యాషన్ బ్యాంక్ జాబ్ అయితే దానికి మనం ఏం చేయలేం. కానీ ఆయన దీంతో ఉన్న గ్రోత్‌ని చూసి, ఇక్కడున్న హెల్పింగ్ నేచర్‌ని చూసి ఆయన ఇక్కడికొచ్చారంటే మెనీ పీపుల్ హెల్ప్‌ని పొందుతారు. దాన్ని మీరు అచీవ్ అవ్వచ్చు. ఫరెవర్ లివింగ్ అది చాలా చాలా గ్రేట్ అన్నమాట. ఫరెవర్‌లో ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి, మనం ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు అనేది మీరు ఆల్రెడీ వినే ఉంటారు కాబట్టి మీరు అది గమనించొచ్చు. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రియల్లీ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. 1 సెకండ్.